Namaste students, welcome back to our channel, our Master English course. I completed 4 videos regarding stress. In this video, I am going to tell some other important rules regarding stress and also stress shift. That means if we add some suffixes to the same word, the stress will be shifted. అంటే ఇంతకు ముందు స్ట్రెస్ కు సంబంధించి మీకు 4 వీడియోస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మీకు స్ట్రెస్ కు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు స్ట్రెస్ షిఫ్ట్ అంటే ఏంది అంటే కొన్ని సఫిక్సెస్ ని ఒకే పదానికి యాడ్ చేసినట్లయితే స్ట్రెస్ కూడా షిఫ్ట్ అవుతూ వస్తుంది. దాన్ని బట్టి మీనింగ్ కూడా మారుతూ వస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ లెట్ us discuss what is stress shift. That means there is a shift in the stress syllable when some suffixes are added to the same word. Let us see some examples. అంటే ఒక సేమ్ పదానికి కొన్ని సఫిక్సెస్ ని యాడ్ అయ్యే కొద్దీ స్ట్రెస్ అనేది ఏమవుతుంది, షిఫ్ట్ అవుతూ వస్తుంది అనమాట. దాన్ని బట్టి దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్ షిఫ్ట్. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. స్ట్రెస్ కు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోతో మీకు స్ట్రెస్ అనేది అర్థం కాదు. దీనికి ముందు ఇంకొక 4 వీడియోస్ ఉన్నాయి, అవి చూసి దీన్ని చూసినట్లయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు స్ట్రెస్ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అకాడమీ, దిస్ ఈస్ ఎ వర్డ్. హౌ మెనీ సిలబల్స్ వీ హ్యావ్? 4 syllables. What are they? Academy. 4 syllables. But which syllable is pronounced with greater force comparing with other syllables? Already I told you in the first video. If the word begin with a syllable and pronounced as half a, then the primary stress is on the second syllable. అంటే ఏదైనా ఒక పదము ఏతో ప్రారంభమయ్యి అది హాఫ్ ఆ అంటే సగం ఆగా పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి అనేది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పున్న రూల్స్. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? సెకండ్ సిలబుల్ ముందు పెట్టాలి. ఎందుకని ఇక్కడ ఏ అనే సిలబల్తో ఈ పదం స్టార్ట్ అయింది, అది హాఫ్ ఆగానే పలుకుతుంది అనమాట. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? అకాడమీ. దీన్ని ఎలా పలుకుతున్నాం? అకాడమీ. అంటే మొత్తం 4 సిలబల్స్ ఉంటే ఈ 4 సిలబల్స్లో ఏ సిలబుల్ మిగిలిన సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందంటే సెకండ్ సిలబుల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. ఓకే, ఇది బేసిక్ వర్డ్. దీనికి కొన్ని సఫిక్సెస్ని యాడ్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది స్ట్రెస్ అనేది చూద్దాం. దీని యొక్క మీనింగ్ ఏంది? విద్యా సంస్థ. అకాడమీ అంటే అర్థమైంది విద్యా సంస్థ. అంటే దీనికి సఫిక్సెస్ యాడ్ అయ్యే కొద్దీ స్ట్రెస్ ఏమవుతుంది, చేంజ్ అవుతూ వస్తుంది. దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్. ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కడ పెట్టాలి? థర్డ్ సిలబుల్ ముందు పెట్టాలి. అంటే ఇక్కడ ఐసి అనే సఫిక్స్ యాడ్ అయింది కాబట్టి, ఈ పదానికి ఐసి అనే సఫిక్స్ యాడ్ అయింది కాబట్టి స్ట్రెస్ ఏమైంది, సెకండ్ సిలబుల్ నుంచి థర్డ్ సిలబుల్కి షిఫ్ట్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ షిఫ్ట్. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈస్ ఆల్సో చేంజ్. అంటే స్ట్రెస్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? దీని యొక్క మీనింగ్ ఏంది? విద్యా సంబంధమైన. ఎలా పలుకుతుంది అని? అకాడమిక్. మొత్తం ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 2 3 4 సిలబల్స్ ఉన్నాయి. ఈ 4 సిలబల్స్లో థర్డ్ సిలబుల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీంట్లో కూడా 4 సిలబల్స్ ఉన్నాయి. దీంట్లో సెకండ్ సిలబుల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. అయితే స్ట్రెస్ అనేది దేని బట్టి చేంజ్ అవుతుంది? సఫిక్స్ని బట్టి చేంజ్ అవుతుంది. సఫిక్స్ యాడ్ అయ్యే కొద్దీ స్ట్రెస్ ఏమవుతుంది, షిఫ్ట్ అవుతుంది. దాంతోపాటు మీనింగ్ కూడా మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ academician. How many syllables in this word? 1 2 3 4 5 syllables. But which one is pronounced with a greater force? That is, fourth syllable is pronounced with a greater force comparing with other syllables. That is academician. How we articulate this word? Academician.
హౌ వీ ఆర్టికులేట్ దిస్ వర్డ్? అకాడమిషియన్. అంటే మొత్తం 5 సిలబల్స్ ఉంటే వాటిలో 4th సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. అంటే ఇక్కడ సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ చేసాం, ఇక్కడ థర్డ్ సిలబల్ మీద స్ట్రెస్ చేసాం, ఇక్కడ 4th సిలబల్ ముందు స్ట్రెస్ చేసాం. అంటే సఫిక్స్ యాడ్ అయ్యే కొద్దీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంది? సెకండ్ సిలబల్ ముందు ఉంది. సేమ్ పదానికి ఐసి అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ ఏమైంది? షిఫ్ట్ అయింది. సెకండ్ సిలబల్ నుంచి థర్డ్ సిలబల్కి షిఫ్ట్ అయింది. దీని యొక్క మీనింగ్ కూడా మారిందనమాట. అదేవిధంగా సేమ్ పదానికి ఐఐఎన్ అనే సఫిక్స్ని యాడ్ చేసేటప్పటికి స్ట్రెస్ ఏమైంది? థర్డ్ సిలబల్ నుంచి 4th సిలబల్కి షిఫ్ట్ అయింది. దీని యొక్క మీనింగ్ కూడా మారింది. దీని యొక్క మీనింగ్ ఏంది? విద్యావేత్త. దీని యొక్క మీనింగ్ ఏంది? విద్యావేత్త. దీన్ని ఎలా పలుకుతాం మనం? అకాడమిషియన్. అర్థమవుతుందా? లైక్ దిస్ ద స్ట్రెస్ ఈజ్ షిఫ్టెడ్ ఇఫ్ సమ్ సఫిక్సెస్ ఆర్ యాడెడ్ టు ద సేమ్ వర్డ్. అర్థమవుతుందా? అంటే ఒకే పదానికి కొన్ని సఫిక్సెస్ని యాడ్ చేసే కొద్దీ దాని యొక్క స్ట్రెస్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతూ వస్తుంది. దాని యొక్క మీనింగ్ కూడా ఏమవుతూ వస్తుంది? చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, లెట్ us see another example. This is another example. How many syllables we have in this word? 3 syllables. What are they? Photograph. But which syllable is pronounced with a greater force? That is, first syllable is pronounced with a greater force comparing with other syllables. How we have to use this word? Photograph. అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ మిగిలిన 2 సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి సఫిక్స్ని యాడ్ చేస్తే దాని యొక్క స్ట్రెస్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. ఫోటోగ్రాఫర్. హౌ మెనీ సిలబల్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ వర్డ్? ఫోటోగ్రాఫర్. 4 syllables. But which syllable is pronounced with a greater force comparing with other syllables? That is, second syllable is pronounced with a greater force comparing with other syllable. ఇక్కడ ఫోటోగ్రాఫ్ దీనికి ఏం చేసాం? ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ ఏమైంది? ఫస్ట్ సిలబల్ నుంచి సెకండ్ సిలబల్కి షిఫ్ట్ అయింది అనమాట. అప్పుడు దీని యొక్క మీనింగ్ కూడా మారుతుంది. అర్థమవుతుందా? ఒక సేమ్ వర్డ్కి సఫిక్సెస్ని యాడ్ చేసే కొద్దీ స్ట్రెస్ ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది. అది ఏ విధంగా అయితే స్ట్రెస్ అనేది షిఫ్ట్ అవుతుందో దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అనదర్ వన్. దిస్ ఈజ్ అనదర్ వర్డ్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? ఫోటోగ్రాఫిక్. 4 syllables. ఇక్కడ ఏం చేసాం? ఐసి అనే సఫిక్స్ని మెయిన్ వర్డ్కి యాడ్ చేసాం. అప్పుడు దీని యొక్క స్ట్రెస్ అనేది ఎక్కడ షిఫ్ట్ అవుతుందో చూద్దాం. హౌ యు ఆర్టికులేట్ దిస్ వర్డ్? ఫోటోగ్రాఫిక్. ఫోటోగ్రాఫిక్. హౌ మెనీ syllables? 4 syllables. But which syllable is pronounced with a greater force? That is, third syllable is pronounced with a greater force comparing with other syllables. Okay, ఇక్కడ ఐసి అనే సఫిక్స్ యాడ్ అయ్యేటప్పటికి స్ట్రెస్ అనేది సెకండ్ సిలబల్ నుంచి థర్డ్ సిలబల్కి షిఫ్ట్ అయింది. దీన్ని ఏ విధంగా పలుకుతాం మనము? ఫోటోగ్రాఫిక్. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? థర్డ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. అర్థమవుతుందా? స్ట్రెస్ ఏ విధంగా అయితే షిఫ్ట్ అవుతుందో దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ షిఫ్ట్. అర్థమవుతుందా? ఈ విధంగా స్ట్రెస్ అనేది ఒక సిలబల్ నుంచి ఇంకొక సిలబల్కి సఫిక్సెస్ని యాడ్ చేసే కొద్దీ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. అదే విధంగా దాని యొక్క మీనింగ్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. దీన్నే స్ట్రెస్ షిఫ్ట్ అని అంటారు అనమాట. ఓకే, ఇవి మీకు ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు వీటికి సంబంధించి డీటెయిల్గా మీకు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని సఫిక్సెస్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది షిఫ్ట్ అవ్వకుండా అలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది కొన్ని రూల్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Next one is, as we have seen in the above rule, stress is affected by a change in the suffix, but there are some suffixes which do not affect stress. అంటే ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఒక సేమ్ పదానికి కొన్ని సఫిక్సెస్ని యాడ్ చేసే కొద్దీ స్ట్రెస్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. దాంతోపాటు మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా
ఒక సేమ్ వర్డ్కి కొన్ని సఫిక్సెస్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది చేంజ్ కాకుండా అలాగే ఉంటుంది. దాని మీనింగ్ అయితే చేంజ్ అవుతుంది, కానీ స్ట్రెస్ అనేది షిఫ్ట్ కాకుండా అలాగే ఉంటుంది. వాటికి సంబంధించి కొన్ని రూల్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఏజీ, క్యారీ, కవర్. క్యారీ, దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. దీన్ని ఎలా పలుకుతాం మనము? క్యారీ. క్యారీ అంటే ఏ సిలబల్ మిగిలిన సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది, ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. దిస్ ఈజ్ మెయిన్ వర్డ్. ఈవెన్ దో we add some suffixes to this main word, the stress is not affected. Let us see. ఇక్కడ CARRY, దీనికి AGE అనే సఫిక్స్ని యాడ్ చేసాం. దీనికి AGE అనే సఫిక్స్ని యాడ్ చేసాం. ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు ఏదైనా ఒక మెయిన్ వర్డ్కి సఫిక్స్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రెస్ అనేది షిఫ్ట్ అవుతుంది, దాని యొక్క మీనింగ్ అనేది మారుతుంది అనేది చూసాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? కొన్ని పదాలకి మనము సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి మార్పు ఉండదు, అంటే స్ట్రెస్ ఎఫెక్ట్ అవ్వదు అనే దాని గురించి ఇప్పుడు చూస్తాను అనమాట. అంటే ఈ క్యారీ అనే దానికి ఏజీ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది షిఫ్ట్ కాకుండా అలాగే ఉంటుంది, దీని యొక్క మీనింగ్ మాత్రమే మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యారేజ్, ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. అంటే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది షిఫ్ట్ కాకుండా, అంటే స్ట్రెస్ ఎఫెక్ట్ లేకుండా అలాగే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏఎన్సి. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? appear. Appear. Which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with first one. If we add some suffixes to this main word, the stress is not affected. Likewise, appearance. Appearance అంటే appear అనే పదానికి ANC అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది మారకుండా, చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఓకే, దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? appearance. 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 3 syllables ఉన్నాయి. But which is pronounced with a greater force? Second one is pronounced with a greater force comparing with other syllable. How we articulate this word? Appearance. Appearance. ఓకే, సెకండ్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. అంటే ఫస్ట్లో మనము ఏ సిలబల్కి అయితే స్ట్రెస్ మార్క్ ఇచ్చున్నామో అదే సిలబల్కి ఇక్కడ కూడా స్ట్రెస్ మార్క్ని ఇస్తున్నాం మనము సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఒక పదానికి సఫిక్స్ని యాడ్ చేసే కొద్దీ స్ట్రెస్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది, కానీ కొన్ని రూల్స్ మాత్రము వాటికి ఎగ్జంప్షన్ అన్నమాట. ఓకే, వాటిని ఇప్పుడు చూస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇయర్. టీచ్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 1 syllable. దట్ ఈస్ టీచ్. టీచ్ ఒక సిలబుల్ ఉంది, దీంట్లో ఒక సిలబుల్ ఉంది కాబట్టి స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెడతాం? స్టార్టింగ్లో పెట్టేస్తాం. ఇప్పుడు దీనికి ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. టీచర్. టీచర్. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి దీనికి ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్కి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే స్ట్రెస్ అనేది షిఫ్ట్ అయ్యేది ఉండదన్నమాట. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? స్టార్టింగ్లోనే ఉంచాలి. దీన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? టీచర్. టీచర్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఈఎస్ఎస్. హోస్ట్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 syllable ఉందన్నమాట. ఇప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లో ఉంటుంది. అర్థమవుతుందా? దీనికి ఈఎస్ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? హోస్టెస్. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? హోస్టెస్. ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. అంటే హోస్ట్కి ఈఎస్ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి మార్పు అనేది లేకుండా అలాగే ఉంటుంది. అంటే స్ట్రెస్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ కాకుండా అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఫుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫుల్. దీనికి ఎగ్జాంపుల్ బ్యూటీ. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? దీంట్లో 2 syllables ఉన్నాయి. ఏవేవి? బ్యూటీ. 2 syllables. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తాం?
beauty. Okay, that's why the primary stress is on the first syllable. If we add full suffix to this word, how we have to write this word? బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటీ అనే మెయిన్ వర్డ్కి ఏం చేసాం? FUL ఫుల్ అనే సఫిక్స్ ని యాడ్ చేసాం. ఇప్పుడు దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్. బ్యూటిఫుల్ 3 సిలబల్స్ ఉన్నాయి. ఈ 3 సిలబల్స్ లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? స్టార్టింగ్ లోనే ఉంచాలి. దీనికి ఫుల్ అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హుడ్. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చేసి బ్రదర్. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీన్ని ఎలా పలుకుతాం మనము? బ్రదర్. ఓకే, ఇప్పుడు దీనికి హుడ్ అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఏవేవి? బ్రదర్, హుడ్ 3 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఈ 3 సిలబల్స్ లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుందంటే ఫస్ట్ సిలబలే మిగిలిన 2 సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది అన్నమాట. కాబట్టి దీనికి కూడా హుడ్ అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ISH అనే సఫిక్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫీవర్. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది. ఫీవర్. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? ఫస్ట్ సిలబల్. ఇప్పుడు దీనికి ISH అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ దీని యొక్క స్ట్రెస్ అనేది మారకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫీవరిష్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? దీంట్లో 3 సిలబల్స్ ఉన్నాయి. ఫీవరిష్ 3 సిలబల్స్ ఉన్నాయి. బట్ విచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్? ఫస్ట్ వన్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్, ఈవెన్ దో ISH సఫిక్స్ యాడెడ్ టు ద మెయిన్ వర్డ్. ఓకే, స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంచాలి? స్టార్టింగ్ లో ఉంటుంది. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? ఫీవరిష్. ఓకే, ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది. దీనికి ISH అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ మారకుండా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ IVE. ఫర్ ఎగ్జాంపుల్ అటెండ్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్. ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ టీ ముందు ఉంచాలి. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పున్నా, ఏదైనా సేమ్ లెటర్ వెంటనే 2 టైమ్స్ వచ్చినట్లయితే సెకండ్ లెటర్ ముందు స్ట్రెస్ మార్క్ని ఉంచాలి అని. ఇక్కడ టీ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సెకండ్ లెటర్ ముందు ఉంచాలి. అదేవిధంగా ఇక్కడ కూడా పి అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సెకండ్ లెటర్ ముందు ఉంచాలి. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. విచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్? సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ వన్. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? అటెండ్. ఇప్పుడు దీనికి IVE అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ అనేది మారకుండా అలాగే ఉంటుంది. చూద్దాం. అటెంటివ్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? అటెంటివ్ 3 సిలబల్స్ ఉన్నాయి. ఆ 3 సిలబల్స్ లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. అంటే స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ టీ ముందు ఉంచాలి. ఇక్కడ అటెండ్ కి IVE అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు అనేది లేకుండా ఉందన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ LESS. అంటే LESS అనే సఫిక్స్ ని యాడ్ చేస్తే స్ట్రెస్ అనేది ఎక్కడ ఉండాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది అన్నమాట. కలర్. హౌ ఆర్టికులేట్ దిస్ వర్డ్? కలర్. దీనికి LESS అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ లోనే ఉంటుంది. అంటే స్ట్రెస్ లో ఎలాంటి మార్పు అనేది లేకుండా అలాగే ఉంటుంది అనమాట. ఓకే, కలర్లెస్. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? మొత్తం 3 సిలబల్స్ ఉన్నాయి.
అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్వై. ఫర్ ఎగ్జాంపుల్ సర్టైన్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఏదేది? ఫస్ట్ సిలబల్. హౌ వీ హావ్ టు క్లియర్ దిస్ వర్డ్? సర్టైన్. సర్టైన్ ఫస్ట్ సిలబల్ని మిగిలిన సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ స్టార్టింగ్లో ఉంటుంది. దీనికి ఎల్వై అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే మిగిలిన సిలబల్స్ కంటే ఫస్ట్ సిలబల్ని ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం. ఎన్ని ఉన్నాయి మొత్తం సిలబల్స్? 3 సిలబల్స్ ఉన్నాయి. సర్, టైన్, లీ 3 సిలబల్స్ ఉన్నాయి. ఈ 3 సిలబల్స్లో ఫస్ట్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో దీనికి సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ అదే విధంగా ఉంటుంది. స్ట్రెస్లో ఎలాంటి మార్పు లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ MENT, మెంట్. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. మేనేజ్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్. ఏవేవి? మేనేజ్. అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీన్ని ఎలా పలుకుతాం? మేనేజ్. ఓకే, దీనికి MENT అనే సఫిక్స్ని యాడ్ చేద్దాం. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? మేనేజ్మెంట్. 3 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఈ 3 సిలబల్స్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీన్ని ఎలా పలుకుతాం మనము? మేనేజ్మెంట్. ఓకే, అంటే ఇక్కడ స్ట్రెస్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ కూడా MENT అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ అక్కడే ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ NESS. దీనికి ఎగ్జాంపుల్ బెటర్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 సిలబల్స్. ఏవి? బిటర్. బిటర్. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. బిటర్. ఓకే, దీనికి NESS అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. అప్పుడు దీన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తాం? బిట్టర్నెస్. బిట్టర్నెస్. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఇక్కడ బిట్టర్కి NESS అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి చేంజ్ అనేది లేకుండా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ OR. అంటే OR అనే సఫిక్స్ని ఒక పదానికి యాడ్ చేస్తే దాని యొక్క స్ట్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్. కలెక్ట్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? దీంట్లో 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దీన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తాం? కలెక్ట్. అంటే సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి మనము స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు పెట్టాలి. అంటే సెకండ్ ఎల్ ముందు స్ట్రెస్ చేయాలి. సెకండ్ ఎల్ ముందు ఎందుకు స్ట్రెస్ చేయాలనేది మీకు ఇంతకుముందు చెప్పుండా. ఓకే, దీనికి OR అనే సఫిక్స్ని యాడ్ చేస్తే స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ ఎల్ ముందే ఉంటుంది. మొత్తం ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. కలెక్టర్. 3 సిలబల్స్ ఉన్నాయి. ఈ 3 సిలబల్స్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? సెకండ్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది. ఇక్కడ OR అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి మార్పు అనేది లేదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షిప్. అంటే ఒక పదానికి షిప్ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 సిలబల్ ఉంది. ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ పెడతాం? స్టార్టింగ్లో పెట్టేస్తాం. దీనికి షిప్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఫ్రెండ్ షిప్ 2 సిలబల్స్ ఉన్నాయి. ఈ 2 సిలబల్స్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. అంటే షిప్ అనే సఫిక్స్ని ఈ పదానికి యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్లో ఎలాంటి మార్పు లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ TR. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? లాఫ్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 సిలబల్ ఉంది. 1 సిలబల్ అంటే స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లో ఉంటుంది. దీనికి ER అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లోనే ఉంటుంది. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్. లాఫర్ 2 సిలబల్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది?
ఫస్ట్ సిలబలే. దీనికి టీఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ జన్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ. దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సిటీ 2 సిలబల్స్. అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఏదది? సి, సిటీ. ఓకే, కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం. దీనికి ZEN అనే సఫిక్స్ ని యాడ్ చేస్తే, దీనికి ZEN అనే సఫిక్స్ ని యాడ్ చేస్తే ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కూడా స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఎందుకంటే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ దీంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? మొత్తం ఎన్ని ఉన్నాయి? సిటీ జెన్ 3 సిలబల్స్. అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబలే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఏదది? సి. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ స్టార్టింగ్ లో ఉంటుంది. దీనికి ZEN సఫిక్స్ యాడ్ చేసినప్పటికీ, దీనికి ZEN అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ EN అనే సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? ఒకే సిలబల్ ఉంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచుతాం? స్టార్టింగ్ లో ఉంచుతాం. ఏదేది? గోల్డ్. గోల్డ్ ఒకే సిలబల్ కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ స్టార్టింగ్ లో ఉంటుంది. దీనికి EN అనే సఫిక్స్ ని యాడ్ చేస్తే, దీనికి EN అనే సఫిక్స్ ని యాడ్ చేస్తే ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. గోల్డెన్ 2 సిలబల్స్. అయితే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ వన్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని స్టార్టింగ్ లో ఉంచుతాం అన్నమాట. ఇక్కడ EN అనే సఫిక్స్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు అనేది లేకుండా ఉంటుంది. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ డు నాట్ ఎఫెక్ట్ స్ట్రెస్ ఈవెన్ దో సమ్ సఫిక్సెస్ యాడ్ టు ద మెయిన్ వర్డ్. ఓకే, అంటే ఒక ప్రధానమైన పదానికి కొన్ని సఫిక్సెస్ ని యాడ్ చేసినప్పటికీ స్ట్రెస్ లో ఎలాంటి మార్పు అనేది ఉండదు అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, విత్ దిస్ వి జస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ స్ట్రెస్. ఇంతటితో స్ట్రెస్ కు సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రెస్ కు సంబంధించి ఈ 5 డేస్ ని చూసి మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే స్ట్రెస్ కు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ అనేటివి లేకుండా ఉంటాయి. దీని నుంచి మీరు 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.